కాదని చెప్పడం ఇది దుర్మార్గమైన విషయం। మరి ఈరోజు మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా చెత్తలు వేరిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి। మరి ఈరోజు 4 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నది మేమని చెప్తున్నాం। మాకు ఈరోజు వేతనాలు ఇచ్చేకి మీ పెంచడానికి ఇబ్బందే, మాకేమైనా లక్షల జీతాలు వస్తున్నాయా? ఈరోజు 18,000 రూపాయలు 20,000 రూపాయలు వేతనం, ఇది ఎలాంటి సరిపోతుందని అడుగుతున్నాం। ఈరోజు మీ వేతనం వేసుకోండి, 1,40,000 రూపాయలు ఈరోజు ఎమ్మెల్యే వేతనం, మరి కొద్దా వేతనం। అందుకే ఇప్పటికైనా మా పోరాటాన్ని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం చేస్తున్నాం। ఇక్కడ పాలకులు చెప్తున్నాం, ప్రతిపక్ష పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి చెప్తున్నాం, మేము ఎవరికి శత్రువులం కాదు। దయచేసి మీకందరూ మీ బిడ్డలం మాతో పాటు సహకరించండి। మేము ప్రజలు కూడా అడుక్కున్నాం, అందరి ప్రజలకు చెప్తున్నాం, అయ్యా మా విధంగా ఈ విధంగా ఉంది, ఈ చెత్తను మేమే గతంలో కష్టపడైనా 24 గంటలైనా పని చేస్తాం, దయచేసి మాకు సహకరించండి। ఇప్పుడు ఎక్కడున్న ఎమ్మెల్యే గారికి ప్రతిపక్ష ప్రభాకర్ రెడ్డి గారికి కూడా చెప్పాం, సార్ మీరు మా మీద బిడ్డలు, మీ మీద ఎలాంటి ప్రేమ ఉంటే మాకు అక్కడి నుంచి మా దగ్గరికి రండి, మాతో పాటు మీ ప్రభుత్వం దృష్టికి చర్యలు తీసుకోండి అని ఇక్కడున్న పాలకులు కూడా చెప్పినాం। దీనికి విరుద్ధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ట్రాక్టర్లు పెట్టారు, అక్కడ ప్రతిపక్షం వాళ్ళు నీళ్ళని తీసుకోమని చెప్తున్నారు। ఇద్దరికి చెప్తున్నాం, మీరిద్దరు మా బిడ్డలు చూడాలంటే మా దగ్గరికి రండి, మా సమస్యలు పరిష్కరించారు, మేము పోరాడతాం, ఎక్కడ ట్రాక్టర్లైనా ఎక్కడ నీళ్ళకైనా అడ్డగించే రెడీగా ఉన్నాం, జైళ్ళకైనా పోరాడి మా శక్తిని ఏదో మా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు పాలకులు చెప్తున్నాం।